మీరు అప్పటి సంది బోనాల వ్లాగ్ని చూస్తున్నారు. బోనాలు అనగానే సికింద్రాబాద్ లాల్ దర్వాజా, గోల్కొండ ఎట్లనో శ్యామలక్క బోనం కూడా అంతే స్పెషల్. బోనం అంటే శ్యామలక్క బోనం ఎత్తితే ఆడుంటుంది అన్నమాట. ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. శ్యామలక్క ఏమంటారు, బోనం ఎత్తిన శ్యామలక్క డ్యాన్స్ వేసినా అసలు ఆ పండగ సంబరం అంతా శ్యామలక్కలనే కాలుస్తుంది. ఎందుకంటే రెడీ అవ్వడము అంటే పండగ ఉన్నట్టు కాదు, ఎప్పుడు అక్కలో ఒక దైవత్వం ఉంటుంది. మీరు అర్ధరాత్రి లేపినా అంతే దేవత రూపంలో ఉంటుంది, లేకపోతే షూటింగ్కి వచ్చినా అంతే ఉంటుంది, లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చినా అంతే ఉంటుంది. అంటే అందుకే దేవుడు మొత్తం ఆమెలో ఉన్నాడేమో, ఆమెను అంతే అయ్యో దేవుని ముట్టమేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నమస్కారం శ్యామలక్క. నమస్తే మా. ఎట్లున్నావు? నేను సూపర్. నువ్వు ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. నాకు నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి బోనం అంటే శ్యామలక్క బోనం. నాకు తెలిసినప్పటి నుంచి కూడా నాకు ఇట్లా గ్రేట్ గా అనిపిస్తుంది. నిజంగా నాకు బోనం అంటే దేవుడు కోతము. ఆ రోజు మంచిగా వంటలు చేసుకుంటాము, తర్వాత టీవీలలో ఎక్కడో ఒక దగ్గర శ్యామలక్క బోనం ఎత్తింది కనిపిస్తుంది. ఇదే నాకు తెలుసు. సో ఈ రోజు నేను ఇట్లా కూర్చున్నాడు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను అడగంగానే ఒప్పుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అక్క? నేనైతే ఇప్పుడు 29th ఇయర్ అమ్మా. ఇది 30 years అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కి. ఇంకా ఈ ఇయర్ 29th ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తుంటాము. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ 25 అంటే నేను స్టార్ట్ అయిన 4-5 years నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. అత్తలి ఫ్యామిలీ నుంచి తొలి బోనం అమ్మవారికి సమర్పించడం అది ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే మేము ఇంకా కొనసాగిస్తున్నాం. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు అలా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లా వెళ్ళిపోతుంది. ఏంటి ఆడపడుచుగా నేను ఆ అదృష్టాన్ని మా అమ్మవారు మనకి ఇచ్చినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఇక్కడ వీళ్ళకి ఎంత సెంటిమెంటో లష్కర్కి ఫస్ట్ బోనం తొలత బోనం కూడా మీ చేతుల మీదకించే పోతుంది. సో కమ్యూనిటీలో ఉన్నందుకు అండ్ మీరు ఇట్లా దేవుళ్ళకి అంకితమయ్యి ఇట్లా సేవలు చేస్తున్నారు సంవత్సరం పొడుగుతా. దాని గురించి ఏమంటారు అక్క? ప్రతి సంవత్సరం అదే అంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక కొత్తదనం అనిపిస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్తగా అబ్బా మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, ఆషాఢం ఎప్పుడు అవుతుందా, అమ్మకి ఎప్పుడు బోనం పెట్టాలా, 365 రోజులు మనకు అన్నాన్ని ప్రసాదించే అమ్మవారికి మనం బోనం పెడుతున్నాం అంటే అది చాలా విశిష్టమైన ఇది కదా.